కొన్నిసార్లు ఇక శాశ్వతం ఉంటాయి, ఈ మనుషులందరూ నాతో పాటు ఎప్పుడూ ఉంటారు, నాతో పాటు ఎప్పుడూ ఉండగలుగుతారు, ఇదే శాశ్వతం, ఇది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను, ఇది ఎప్పుడు నాతో ఉంటుంది అని అనుకున్నవాట కొన్ని సందర్భాల్లో డిసపియర్ అయిపోతాయి, డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి, దూరం అయిపోతున్నాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. చూడండి, కొంతమంది వ్యక్తులు నీకు ఏదైనా కష్టం వస్తే నేనున్నా, నాకు ఫోన్ చేయ అంటాడు. తీరా కష్టం వస్తే అందరూ దొరుకుతారు కానీ వాళ్ళు దొరకరు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే తాళం పెట్టి ఉంటుంది, అందరూ దొరుకుతారని వాళ్ళు దొరకరు. లైవ్ అయిపోతున్న పరిస్థితుల్లో నీకు వాగ్దానం చేసిన వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారేమో. నీకేదైనా మేలు చేస్తామని, నీకేదైనా కీడు వస్తే మేము ఉన్నాం, మేము నిలబడతాం, నీ పక్షంగా ఉంటాం అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనబట్టలేదేమో. ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసా? వాళ్ళు దేని మీద అయితే నిరీక్షణ పెట్టుకుంటున్నారో, దేని మీద అయితే నమ్మకం పెట్టుకుంటున్నారో, వేటి మీద అయితే మరింత ఆశ పెట్టుకుంటున్నారో అవే కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో చాలామంది ఉంటే, ఎగ్జాక్ట్గా అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? భూమి దాని నివాసులు లయమైపోయిన పరిస్థితి, డిసప్పేర్ అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే, దేవుని బిడ్డ దేవుని సేవకునిగా ప్రకటిస్తున్న ఒక మాట, నీ దేవుడు మరలా స్తంభములు నిలపగలడు. ఆమేన్.